అటెంప్ట్ మర్డర్ కూడా నా పైన పెట్టారు. అంటే మీరే వచ్చి మా కార్యాలయం దాడి చేసి మేము వెళ్ళి ఏం జరిగిందో చూసాం వెళ్తే ఏకంగా మా పైనే అటెంప్ట్ మర్డర్ పెట్టేదానికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకెన్నాళ్ళు అయిపోయింది, 3 సంవత్సరాలు నీ సినిమా అయిపోయింది బా, ఇంకా సంవత్సరం నువ్వు ఇంటికి వెళ్తావు. ఇప్పటికే ప్రజలు నిన్ను తిరస్కరించారు. గడప గడపకి ప్రభుత్వాన్ని మీరు వెళ్తే ప్రజలు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంకొక 6 నెలలు పోతే రాలేసి చంపుతారు మిమ్మల్ని, ప్రజలే చంపుతారు, మేం కాదు. అలా మీరు ప్రజల్ని పీడించి ఒక నరకం చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతియుతంగా ప్రశాంతంగా ఉండే రాష్ట్రం. అలాంటిది గత ఒక్క సంవత్సరంలో మహిళల పైన జరిగిన దాడులు ఏకంగా ఒక్క సంవత్సరంలో 25% పెరిగింది. ఏమైంది మీ దిశ? ఏమైంది హోంమంత్రి గారు? పాపం హోంమంత్రి గారికి కేసు ఎప్పుడు పెట్టారో తెలీదు, ఏం సెక్షన్ పెట్టారో తెలీదు, ఆమె అసలు ప్రెస్ మీట్కి ఎందుకు వస్తారో తెలీదు. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రం ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఎస్, తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. నా పైన 14 కేసులు, ఇంక పెట్టుకోండి, ఇంకో 10 కేసులు, నో ప్రాబ్లం. భయపడడం ఎలా, కోర్టుకు వెళ్ళేదాకా సిద్ధంగా ఉన్నా. నేను వచ్చాను ఈరోజు. ఎస్, నేనేం తప్పు చేయలేదు కనుకనే కోర్టుకు వచ్చిన. మీ నాయకుడిలాగా పారిపోట్లా కోర్టు నుంచి. నేనేం తప్పు చేయలేదు కనుక ఈరోజు నిలబడ్డా. జడ్జి గారి ముందర నేను నిలబడ్డా, నేనేం తప్పు చేయలేదు కనుక. కానీ మీ నాయకుడు వాయిదాలపైన వాయిదాలు వేసుకుని ఏకంగా స్విట్జర్లాండ్కి వెళ్ళేదానికి కోర్టు పర్మిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ, మా బ్లడ్లోనే లేదు అది. మేము ముందరికి వెళ్తాం, ప్రజల తరపున పోరాడతాం, మా కార్యకర్తల నాయకులకి మేము అండగా నిలబడతామని ఈ ప్రభుత్వానికి మళ్ళొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం.